బీసీసీఐ యొక్క నెట్వర్త్ చూస్తే 18,760 కోట్ల నెట్వర్త్ ఉంది. ఈ నెట్వర్త్ని మన ఇండియన్ క్రికెట్ ప్లేయర్లకు ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది, అలానే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అయిన ఐసీసీని ఇండైరెక్ట్గా మన బీసీసీఐ ఎంతో మ్యానిపులేట్ చేసి హ్యాండిల్ చేస్తుంది, అది ఎంతవరకు తెలుసు. అలానే బీసీసీఐ ప్లేయర్స్కు మంత్లీ శాలరీస్ ఇస్తుందా లేదంటే ఇయర్లీ శాలరీస్ ఇస్తుందా, అది ఇటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ముందుగా చూసుకున్నట్లయితే బీసీసీఐ ప్లేయర్స్తో కాంట్రాక్ట్ 4 రకాలుగా కుదిరిస్తుంది. అందులో ఏ ప్లేస్ అని ఒక కాంట్రాక్ట్, ఏ అని ఒక కాంట్రాక్ట్, బి అనే ఒక కాంట్రాక్ట్, సి అనే కాంట్రాక్ట్. వీళ్ళు ఇయర్లీ వన్స్ ప్లేయర్స్కి పే చేస్తారు. అందులో ఏ ప్లేస్ కేటగిరీలో ఉన్న ప్లేయర్స్కి అయితే 7 కోట్లు ఇస్తారు పర్ ఇయర్. అలానే ఏ గ్రేడ్లో ఉన్న కేటగిరీకి అయితే 5 crores ఇస్తారు. అలానే బి గ్రేడ్లో ఉన్న వారికి 3 crores, అలానే సి గ్రేడ్లో ఉన్న వారికి 1 crore పర్ ఇయర్ ఇస్తారు. అలానే ఏ ప్లేయర్ అయినా దీనికి ఈ కాంట్రాక్ట్స్కి ఎలిజిబుల్ కావాలంటే మినిమం 3 టెస్టులన్నా ఆడి ఉండాలా, మరియు 8 ODIs అన్నా 10 T20s మ్యాచ్లన్నా ఆడి ఉండాలి. అయితేనే వీళ్ళు ఈ కాంట్రాక్ట్లోకి ఎలిజిబుల్ అవుతారు. అలానే వాళ్ళు క్రికెట్ ఆడినంత వరకు బీసీసీఐ శాలరీస్ ఇస్తుంది. మరియు వాళ్ళు రిటైర్డ్ అయిన తర్వాత వీళ్ళకు డబ్బులు ఎలా, మళ్ళీ వీళ్ళ జీవన విధానం ఎలా అంటే బీసీసీఐ వీళ్ళకు ఎవరైతే వాళ్ళు క్రికెట్ ఆడినప్పుడు బీసీసీఐ కాంట్రాక్ట్లో ఉన్నారో వాళ్ళకైతే వాళ్ళు రిటైర్డ్ అయిన తర్వాత బీసీసీఐ పింఛన్ ఇస్తుంది. అది కూడా మంత్లీ 60,000 నుంచి 70,000 వరకు పింఛన్ ఇస్తుంది. అలాగే 2003 కన్నా ముందు ఎవరైనా రిటైర్డ్ అయిన వారికైతే ఇప్పుడైతే బీసీసీఐ 45,000 వరకు పర్ మంత్ పింఛన్ ఇస్తుందట. అలానే రీసెంట్గా మన ఇండియా ఒక కాంట్రాక్ట్ లిస్ట్ వదిలింది. అందులో ఎవరెవరు ఏ కాంట్రాక్ట్లు ఉన్నారో ఇప్పుడు చెబుతా విను. ఏ ప్లస్ కాంట్రాక్ట్కి వస్తే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా ఉన్నారు. అలానే ఏ కేటగిరీలోకి వస్తే రవిచంద్రన్ అశ్విన్ ఇప్పుడు రిటైర్డ్ అయ్యాడు కాబట్టి అతన్ని ఏ కేటగిరీలోంచి తీసి రిటైర్డ్ కేటగిరీలోకి యాడ్ చేస్తారు. అలానే మొహమ్మద్ షమి, మొహమ్మద్ సిరాజ్, కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్, హార్దిక్ పాండ్యా ఏ కేటగిరీలో ఉన్నారు. అలానే బి కేటగిరీకి వస్తే సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, యశస్వి జైస్వాల్ బి కేటగిరీలో ఉన్నారు. అలానే సి కేటగిరీకి వస్తే రింకు సింగ్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శార్దుల్ ఠాకూర్, శివం దూబే, రవి బిష్ణోయి, జితేష్ శర్మ, వాషింగ్టన్ సుందర్, ముఖేష్ కుమార్, సంజు శాంసన్, హర్షదీప్ సింగ్, కేఎస్ భరత్, రషీద్ కృష్ణ, ఆవేష్ ఖాన్ మరియు రజత్ పతిదారు సి కేటగిరీలో ఉన్నారు. వీళ్ళందరికీ ₹1 కోటి మాత్రం పర్ ఇయర్ ఇస్తుంది బీసీసీఐ. ఇక ఇవన్నీ అయితే ఇంటర్నేషనల్ ప్లేయర్లు ఆడిన వాళ్ళకి. అదే కొంతమంది ప్లేయర్స్, ప్రవీణ్ తాంబే లాంటి ప్లేయర్స్ అయితే ఫస్ట్ క్లాస్ క్రికెట్లోనే ఎండ్ అయిపోతుంది వాళ్ళ కెరియర్. అటువంటి ప్లేయర్స్కి అయితే బీసీసీఐ వాళ్ళకు కూడా ఒక రూల్ ఉంది. అలానే వాళ్ళకు పర్ మ్యాచ్ ఎంత డబ్బులు ఇస్తుంది, వాళ్ళు రిటైర్డ్ అయిన తర్వాత ఎంత డబ్బులు వస్తుంది పింఛన్ లాగా, అది కూడా దాని ఎలిజిబిలిటీస్ ఏందో అది ఇప్పుడు తెలుసుకుందాం. ఇక ఫస్ట్ క్లాస్ క్రికెట్ విషయానికి వస్తే ఫస్ట్ క్లాస్ క్రికెట్ కిందకి రంజీ ట్రోఫీ, దిలీప్ ట్రోఫీ, ఇరానీ కప్ మరియు సయ్యద్ ముస్తక్ అలీ లాంటి చిన్న టోర్నమెంట్లు, టోర్నమెంట్లు, ఐపీఎల్ కూడా ఫస్ట్ క్లాస్ క్రికెట్ కిందకే వస్తుంది. ఈ ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడే ప్లేయర్స్కి అయితే మ్యాచ్ ఫీ అని ఉంటుంది. అది ఎలా ఇస్తారంటే 1 నుంచి 20 మ్యాచ్లు ఆడిన వాళ్ళకు 40,000 పర్ డే ఇస్తారు. అలానే 20 మ్యాచ్ల నుంచి 40 మ్యాచ్లు ఆడిన వారకు 50,000 పర్ డే ఇస్తారు. అలానే 40 కన్నా ఎక్కువ మ్యాచ్లు ఆడిన వారకు 60,000 ఇస్తారు. ఇక ఓన్లీ వాళ్ళకు క్రికెట్ కెరియర్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లోనే ఎండ్ అయిపోయినట్లయితే ఎవరైతే మోర్ దెన్ 25 మ్యాచెస్ ఆడతారో వాళ్ళు మాత్రం పెన్షన్కు ఎలిజిబుల్ ఫస్ట్ క్లాస్ నుంచి రిటైర్డ్ అయిన వారికి. ఇక దీంతో కూడా కొన్ని కేటగిరీస్ ఉన్నాయి, ఎన్ని మ్యాచెస్ ఆడితే ఎంత అమౌంట్ ఇస్తారు అనేది. ఒకవేళ ఒక ప్లేయర్ 25 మ్యాచ్ల నుంచి 40 మ్యాచ్ల మధ్యలో ఆడినట్లయితే అతనికి 30,000 పర్ మంత్ పెన్షన్ ఇస్తారు. అలానే 50 మ్యాచ్ల నుంచి 74 మ్యాచ్ల వరకు ఆడితే 45,000 పర్ మంత్ పెన్షన్ ఇస్తారు. అలానే 75 మ్యాచ్ల కన్నా ఎక్కువ ఆడినట్లయితే 53,000 పెన్షన్ బీసీసీఐ వాళ్ళకి ఇస్తుంది. నేను ఫస్ట్లో ఒక మాట చెప్పాను కదా, బీసీసీఐ ఇండైరెక్ట్లీ ఐసీసీని కంట్రోల్ చేస్తుందని. అది ఎలా అంటే ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. రీసెంట్గా ఛాంపియన్స్ ట్రోఫీ యాజ్ పర్ రూల్స్ మరియు రొటేషన్ పాలసీ ప్రకారం అయితే పాకిస్తాన్ గ్రౌండ్స్లో జరగాలి. కానీ మన ఇండియా పాకిస్తాన్కి వెళ్ళదు కాబట్టి సమ్ ప్రొటెక్షన్ ఇష్యూ మరియు సెక్యూరిటీ ఇష్యూ కాబట్టి మన ఇండియన్స్ అక్కడికి వెళ్ళరు. కాబట్టి పాకిస్తాన్ ఎంత నిలిగినా కూడా మన ఇండియా ఒక్క చిన్న మీటింగ్తో మన ఇండియన్ ప్లేయర్స్ పాకిస్తాన్కి వెళ్ళకుండా చేసింది. అది మన ఇండియా పవర్. అలానే ఇంకో ఇండియన్ ఇన్సిడెంట్ ఏంటంటే మీరు ఐపీఎల్ జరుగుతున్నప్పుడు చూస్తే ఏ ఒక్క ఇంటర్నేషనల్ మ్యాచ్ కూడా జరగదు. ఒకవేళ జరిగితే చిన్న టీములు జరుగుతాయి, లైక్ పాకిస్తాన్ జింబాబ్వేతో ఆడడం లేదంటే ఐర్లాండ్తో ఆడడం, ఇటువంటి మ్యాచెస్ మాత్రమే జరుగుతాయి. మీకు కంపల్సరీగా గమనించిండేది. ఇది మన బీసీసీఐ పవర్. ఒకప్పుడు 1983లో వరల్డ్ కప్ గెలిచినప్పుడు అసలు ఆ ప్లేయర్స్కు కనీసం శాలరీ కూడా ఇవ్వలేని స్టేజ్ నుంచి ఇప్పుడు మన బీసీసీఐ ఇండైరెక్ట్లీ ఏకంగా ఐసీసీనే కంట్రోల్ చేస్తుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ హ్యావ్ ఎ నైస్ డే.